అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తన జీవన శైలిలో భాగంగా గొర్రెలు మేపుకుంటూ పల్లె పాటలు పాడుతూ జానపద గానాలు పాడుతూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు కట్టమిది శంకర్. మనతో మాట్లాడేందుకు బోధన్ నియోజకవర్గానికి సంబంధించి సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన శంకర్ ఉన్నారు. తన జానపద నృత్యాలు రోజు గొర్రెలు మేపుకుంటూ వెళ్తుంటారు. శంకర్ నమస్తే. ముఖ్యంగా చెప్పండి, మీరు ప్రతిరోజు చేసే పని ఏంటి, ఏంది అసలు ఇది? నా జీవనాధారం అయితే ముఖ్యంగా నా గొర్రెల కాపరి. నేను చిన్నప్పటి నుండి కూడా నేను గొర్రెలు కాసుకుంటూనే ఎదిగిన. నాకు వేరే ప్రపంచం అయితే తెలియదు. పాటలు పాడుకుంటూ చిన్నప్పటి నుంచి గొర్రెల కాడ తిరగడం నాకు చాలా అలవాటు. పాటలలో కూడా నాకంటే ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మని నాకు చాలా ఆధారం. నాకు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఎదుగుతున్న నా వ్యవహారం, నా గొర్రెల కాపర్లలో కూడా చాలా అంటే చాలా నష్టపోయిన వ్యక్తిని నేను. ఆ నష్టపోయిన భాగంలో కూడా నా కష్టాలు కన్నీళ్ళు కూడా నేను ఎన్నో పాటలు రాసుకొని 10 మందికి నేను పాట రూపంలో వినిపిస్తూ ఉంటా. చిన్నప్పుడు ఒకసారి సాలని కుటుంబంలో పుట్టి చిన్ననాటి సందే పైసా కావాలని తెలుసుకొని చదువు బంద్ చేసి పని చేసుకుంటూ అనుకున్నది సాధించగలుగుతున్నా అనుకునే లోపే చేసిన కష్టం అంతా నేలపాలైపోతే ఎట్లుంటుంది? ఎవర్రా ఈ దురదృష్టవంతుడు అని అనుకుంటున్నారు కదా. ఈరోజు మీ అందరి ముందు నవ్వుతూ పాటగాడ తిరుగుతూ ఈరోజు ఆర్టీవీ నిజామాబాద్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న సింగర్ కట్టమిది శంకర్. చెప్పండి, అసలు మీరు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం నష్టపోయారు? మీ జీవనాధారంలో మీరు చిన్నప్పటి నుండే డబ్బు సంపాదించిన, అంటే డబ్బు ఎలా రాబట్టుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, ఏంటిది అసలు నీ నష్టం ఏం జరిగింది? నేను చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. 10వ తరగతి అప్పుడే నేను తెలుసుకున్నా నాకు పాటలు అంటే ఇష్టం చాలా. ఎంత చదువు వచ్చినా కూడా చదువును మానేసి అయితే నేను గొర్రెల కాసి 4 రూపాయలు సంపాదించి 10 మందిలో మంచి పేరుని తెచ్చుకోవాలని అనుకున్నది సాధించగలుగుతున్నా. అనుకునే లోపే ఆ భగవంతుడు నా తలరాత తిరగరాసి నా గొర్రెల మందని మొత్తం కింద పడిపోయేలా చేసిండు. ప్రతి ఒక్కరు నాకు జమ చేసుకున్న నా గొర్రెలన్నీ చనిపోయితే అప్పుడు అనిపించింది చేసిన కష్టం అంతా నేలపాలైపోయింది అని చెప్పేసి. అది ఎట్లా పాటల రూపంలో వాడతావు? ఆ రోజు నేనైతే నిజంగా పాటకుతోని ప్రతి ఒక్కరు ఒక జీవనాధారం ఉంటుంది. నాకైతే గొర్రెలే, అందుకోసం గొర్రెల మీద నేను ఒక పాటగా మలిచి రాసుకున్నా. పాటమ్మతోనే ప్రాణం నాకు గొర్రెల మందరా, పేదోళ్ళింట్ల పుట్టిన గొర్రెల కాపరి నేనురా, పొద్దు మాపు గొర్రెలను గాస్తే బుక్కెడు బువ్వరా, ఈ గొర్రెలే లేకపోతే మాకు బ్రతుకే లేదురా, చెప్పేటోడు లేక 10కే చదువాపేసినా, చెప్పేటోడు లేక 10కే చదువాపేసినా, చదువమ్మ విలువ తెలియక గొర్రెల కాపరినైనా, పాటమ్మతోనే ప్రాణం నాకు గొర్రెల మందరా, పేదోళ్ళింట్ల పుట్టిన గొర్రెల కాపరి నేనురా, పోయిన 2 తరాలోళ్ళు గొర్రెలు గాయలే, మా తాతలు నాన్నలు కర్రను బట్టి మందను మలుపలే, బంధువు చెప్పిన సలహాతోనే మందా చేసిన, నా మందను గాసే కష్టాలన్నీ పాటగా రాసిన. ఆ రోజు నేను అనుకొని నా గొర్రెల మీద నేను ఒక పాట రాసుకోవాలని ఊహించుకొని ఒక గొర్రెల కాపరిగా నేను రాసుకున్న పాట అంటూ మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసిన. చాలా అంటే చాలా సహకరించారు. నా పాటనైతే 10 మందికి తెలిసేలా పరిచయం చేసిర్రు. అదే ఇప్పుడు నేను పాడబోయే పాట. గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటోళ్ళము, గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటోళ్ళము, గొర్రెకు కనిపెడతామయ్యా, ఏ గొర్రె లేకున్నా తెలిపిస్తామయ్యా, 1000 గొర్రెలల్లా మా గొర్రె దాగున్న వెతికి తెచ్చేటి వీరులమయ్యా, గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటోళ్ళము, మా తప్పేమీ లేకున్నా తలదించుతామయ్యా, మంద కోసం మాటలెన్నో పడతామయ్యా, కాపయ్య ఏమన్నా ఎదురేమి అనబోము, కాలితో తన్నిన కన్నోడనుకుంటాము, నీ కాల్మొక్త పంచన నీ వెళ్ళిపోతాము, మా మంద మెసేదాలు మురిసిపోతుంటాము, గొర్రెల కాపరులయ్యా మేము గొర్రెల మందాగా సేటోళ్ళము. ఈ పాటతోనైతే బయటకు వచ్చి, అంటే మీరు ఈ పాట పాడినప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే, ఎవరైనా రైతుల చేనులకు వెళ్ళినప్పుడు ఆ రైతు చేను మేస్తే ఆ రైతు తిడుతున్నప్పుడు మీరు ఏమంటున్నారు? మేము అప్పుడు కాల్ముక్తం అయ్యా అని చెప్పి అంటే అది కాక మీకు వేరే దారి లేదా? వేరే దారి లేదన్న. మేము కాసే గొర్రెల కాపర్లలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎదుర్కొన్నా మా తప్పు లేకుండా ఒక మనిషి 4 వచ్చి మాటలు అన్నా కూడా తప్పైపోయిందని మాకే ఒప్పుకొని వెళ్ళిపోతామే తప్ప తిరిగి ఒక మాట అనలేము మేము. ఎందుకంటే అదే మా జీవనాధారం కాబట్టి ఎవరు ఏమన్నా కూడా సైలెంట్గా మాదే తప్పు అనుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మీరు ఈ పాటల రూపంలో ఇంకో మాట చెప్పారు, 1000 గొర్రెలలో కూడా మా గొర్రె ఎక్కడ ఉందో గుర్తుపడుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యమన్నా మాకు భగవంతుడు ఇచ్చిన వరం. చిన్ననాటి సందే మేము గొర్రెలలో జీవనాధారంగా బతుకుతూ ఉంటాం. అందులో ఏది లేదు అనేది, ఏది మిస్టేక్ అయిందని కూడా మేము కనిపెట్టే గొప్ప వరం అయితే భగవంతుడు మాకు కలిగించింది. అది
అంటే ఇంకా ఈ గొర్రె కాపరిగా మీరు జీవనాధారం ఉంది మీకు. మీ అమ్మ నాన్న మీ తాత ముత్తాతలు గత 2 తరాల వారు కూడా ఎవరు కూడా గొర్రెలు మేపలేదని చెప్పి పాటల రూపంలో అంటే ఇప్పుడు నువ్వు గొర్రెల రూపంలో గొర్రెలు పెంపకం చేస్తున్నావు. ఇప్పుడు ఇంకా ఏమేమి పాటలు నువ్వు పాడుతూ ఉంటావు గొర్రెలు మేపేటప్పుడు? గొర్రెలు మేపేటప్పుడు నేను ప్రతి ఒక్క పాట నాకు మనసులో అనిపించింది ప్రతి ఒక్కటి నేను పాడుకుంటూ ఉంటాను. కానీ పాటలలో నాకు నిజంగా అయితే మొదటిసారి సపోర్ట్ చేసిందంటే మా అమ్మ. మా అమ్మ సపోర్ట్ చేసి నువ్వు పాడురా బాగుంటాయి, నువ్వు పాడితే నాకు వినాలనిపిస్తుంది అని చెప్పేసి మా అక్క అండ్ మా అమ్మ మాకు ఇద్దరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. అందుకోసం మా అమ్మ కోసం ఒక పాట అన్న. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే కమ్మతనం నీ జన్మగుణం. అమ్మా 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 ఒక ఆకారానికి రూపాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేవో మాతృమూర్తి. నీ పొత్తిళ్ళల చిరునవ్వును చూపి 9 నెలల బాధను మరిచి అమ్మా 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 అమ్మా. అయితే ఇప్పుడు అమ్మ పాట పాడినావు, ఇంకా ఏమేమి అంటే రెగ్యులర్గా మీరు గొర్రెలను మేపుతూ బయటకు వెళ్తూ ఉంటారు చేలలోకి వెళ్ళినప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు పాట పాడుతుంటారా? 1-2 పాటలు ఇంతకుముందు పాడినాయి, 1-2 పాటలు. అప్పటికప్పుడు నేను పాటలు కట్టుకొని పాడుతూ ఉంటాను. ఇప్పుడైతే వర్షాకాలం కదా, ప్రతి ఒక్కరం రోడ్ల మీదనే గొర్రెల కాపరులు చాలా గడుపుతూ ఉంటాం. జీవనాధారం అంటే మాకు పడిత భూములు అట్లా ఏముండయి, అందుకోసమని గొర్రెలన్నీ రోడ్ల మీదనే మేపుకుంటూ ఉంటాం. చాలా ఒకరు బైక్కు కానీ కారుకు కానీ దేనికన్నా సైడ్ ఇవ్వకపోతే కూడా వాళ్ళకి నోటికి వచ్చింది అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా చులకనగా చూసేస్తారు మా గొర్రెల కాపర్లు అని చెప్పేసి. అట్లా చూడొద్దు అని చెప్పేసి అయితే నేను చిన్నగా 2 లైన్లుగా పాట రాసుకున్నా. ఆ పాట ఈరోజు మీ అందరి ముంగడు వినిపిస్తా. ఎందుకేలా చేస్తున్నారయ్యా ఓ చదువుకున్న పుణ్యాత్ములారా, ఇంత సీపుగా చూస్తారెందయ్యో సప్త సమాజముల జనులారా. వారానికోసారి అయితారము నాడు కౌసులేనిదే మీరు ఉండరు, అది ఏడికెళ్ళొచ్చిందో అడగరు. గొర్రెలు కాసేటోడు పక్క పొన్ని పోతే సీపంపు కొడుతున్నదంటారు, ముక్క మురుసుకుంటా తింటుంటారు. ఎందుకేలానా చేస్తున్నారయ్యా ఓ చదువుకున్న పుణ్యాత్ములారా, ఇంత సీపుగా చూస్తారెందయ్యో సప్త సమాజముల జనులారా. కూసున్న జాగాల గొర్రె బూరుకెళ్ళి గొతికేదాకా లెక్కలేస్తారు, వాళ్ళకేమి తక్కువ ఉన్నదంటారు. కూసున్న జాగాల గొర్రె బూరుకెళ్ళి గొతికేదాకా లెక్కలేస్తారు, వాళ్ళకేమి తక్కువ ఉన్నదంటారు. ఎర్రటి ఎండల్ల మలమాడంగా కష్టాన్ని ఎవ్వరు చూడరు, మా జీతాన్ని లెక్కేసుకుంటారు. ఎందుకేలానా చేస్తున్నారయ్యా ఓ చదువుకున్న పుణ్యాత్ములారా, ఇంత సీపుగా చూస్తారెందయ్యో సప్త సమాజముల జనులారా. అంటే ఈ పాట మీ వాడిన రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మీరు దానికి అంతకు సంబంధించి ఎవరైనా ఇబ్బందులు పెడుతుంది పక్కన కొట్టండి అన్నప్పుడు మీరు ఎవరు కూడా అన్న పక్కన కొట్టండి అనే మాట తక్కగానే కళ్ళు కనబడతలేవారా పక్క కొడితే కాదని కొంచెం ఓవర్గా మాట్లాడుతుంటారు చాలా మంది. నేను వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం నేను చెప్తూ ఉంటాను, కానీ ఇట్లాంటి ఇంకో కొంతమంది మూర్ఖంగా కూడా చెప్పినా కూడా వినిపించుకొని వాళ్ళు ఉంటారు. అందుకోసమని అట్లాంటి వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి నేను ఒక పాట పాడుకున్నాను. అంటే ఇంకా మీకు అంటే వర్షాకాలం ఇంకా ఎదురయ్యే సమస్యలు ఏంటి మీకు ముఖ్యంగా? ప్రతి ఒక్క గడియకు మాకు సమస్యలే, లేని సమస్య అంటూ ఉండదు. కాకపోతే మమ్మల్ని పట్టించుకునేటోడు ఎవడు ఉండడు. గొర్రెల కాపర్లుగా ఎండాకాలం వెళ్తే ఎండాకాలం సమస్యలు, రోగాలు, జీవాలు అని చెప్పేసి బాధలు పడుతూ ఉంటాం. వర్షాకాలం వస్తే ఇట్లా రోడ్ల మీద తిప్పలు పడుతూ ఉంటాం. ప్రతి ఒక్క చేనులలో పంట పండించే రైతన్నలు కూడా కోపంతో ఎన్నో మాటలు అనేసినా కూడా కడుపులో దాచుకుంటే మేము తప్ప తిరిగి అయితే ఒక మాట అనకుండా వెళ్ళిపోతుంటాం. అదే మాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అయితే ఇప్పుడు రోజువారీ మేకలు మేపుతుంటున్నావు, ఇప్పుడు రోడ్డు సైడ్ వెళ్తూ ఉంటే ఎవరైనా తిట్టినప్పుడు నువ్వు పాట పాడినావు, ఇంకా తోటలోకి వెళ్ళినప్పుడు పాట పాడినావు, ఇంకా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటావు అవి అది ఎలా పాడుతావు? నీకు అప్పుడప్పుడు మనసులో వచ్చిన సాంగ్ని ఎలా జానపదం ఎలా అనుకొని పాడుతావు? జానపదంగా రూపంగా అయితే నా మీద నేను ఒకటి రాసుకున్నానా, అది ఫోక్ సాంగ్లోకి వస్తుంది. గొర్రెలు కాసుకుంటేనే నేను పాటలు రాసుకుంటూ ఉంటా, చాలామంది అది విని సంతోషిస్తుంటారు. అందుకోసం నా మీద నేను ఒకటి రాసుకున్నా. కుమ్మనంపల్లి ఊరిలో నా గొర్రెగాసే పిల్లగాడ కర్ర నిడిసి కలము బట్టి పాటలెన్నో రాసుకొని పాడుతుంటేనే నిన్నరో పిలగో కట్ట మీది శంకరు పిలగా, పాట విని మై మరిసిన పిలగో కట్ట మీది శంకరు పిలగా. నెతికి రుమాలు జుట్టి అంచుదోతి గట్టుకొని 10 మందిలో నిలిసి నువ్వు నవ్వుతూ మాట్లాడుకుంటా ఓరకంట చూస్తేవి పిలగో కట్ట మీది శంకరు పిలగా, కన్ను కొట్టి సైగా చేస్తేవి పిలగో కట్ట మీది శంకరు పిలగా.
ఇలా ఒక ఫ్లోక్ సాంగ్ రూపంలో రాసుకొని పాడుకుంటాను. అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి నీ దగ్గర పాటలు? ఇంకా మంచి జానపదాలు, పల్లె పాటలు. ఇంకో 2 వాడు రాదు ఎట్లుంటాయి చూద్దాం. పల్లె పాట అయితే ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క విలేజ్లు కూడా మారిపోతున్నాయి. ఈరోజు రాజకీయం అని చెప్పేసి ఏదో పార్టీ పరంగా అని చెప్పేసి ఉన్న ఊరిని కూడా మర్చిపోయి పట్టణాలకు వలస వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక మాట అయితే చెప్పగలుగుతున్నా, ఊరిని కాపాడుకోవాలా, ఊరిలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా కాపాడుకోవాలా. అందుకోసమని ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, వెనకట మన ఊరు ఎట్లుండేరా, అన్నదమ్ములోలే ఉన్నాము రాగి అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుసుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావేందిరా, ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అది ఇంకేమైనా ఉన్నాయా జానపద పల్లె పాటలు ఇంకా ఉన్నాయన్న చాలా. ప్రతిరోజు కూడా పల్లె పాటలు పాడుకుంటానే ఉంటా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, మూల సుక్క వడవంగానే బాల సంతుల గంట నిద్ర లేపేది, మసక సీకటిలోన మా పల్లె లేసేది, పచ్చాని చెట్లల్ల పక్షుల కిలకీల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత అమ్మలక్కాలంతా అలుకు బూతల వెంట, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, సంపతిగాడు సామిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టె తేలితే దడుచుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి. అయితే ఇప్పుడు ప్రతిరోజు నువ్వు గొర్రెలను మేపుకుంటూ వెళ్తూ ఉంటావు, వెళ్ళినప్పుడు క్రమంలో పల్లె పాటలు ఎన్నో పాడుతూ ఉంటావు. ఆ పల్లె పాటలు పాడినప్పుడు ఇందాక మన సొంత ఊరిని మరవద్దు అని ఒక పాట పాడావు. అంటే పల్లెలు ఎట్లున్నాయి అప్పుడు ఎట్లున్నాయి అని జానపదాలు పల్లె పాటలు, ఉదయం 4 గంటలకే లేచినప్పుడు చుక్క పొడిచినప్పుడు లేచి మీరు గ్రామాలన్నీ తిరుగుతారని చెప్పి ఈ పాట పాడడం బాగుంది. ఇంకా మీరు ఆ గొర్రెలు మేపుతూ వెళ్తున్నప్పుడు క్రమంలో ఇంకా ఎలాంటి పాటలు పాడుకుంటావు రోజు? గొర్రెల మీద అయితే ఇట్లా ఇవి రకరకాలుగా ప్రతిరోజు ఒక రకంగానే నాకు సిచ్యువేషన్ బట్టి అయితే ఊహించుకొని పాడుకుంటూ ఉంటాను. కాకపోతే నేను కొన్ని పాటలు అయితే ఇప్పుడు రాసుకొని రికార్డింగ్ చేసుకొని అయితే నా ఛానల్లో తీసుకొస్తున్నా 10 మందికి. ఇంకా కొన్ని సాంగ్స్ కూడా రాసుకునేవి ఉన్నాయి, వాటికి కూడా రికార్డింగ్ చేసి అయితే తీసుకొని వస్తాను. నార్మల్గా అయితే ఎన్నో పాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం నలుగురం కలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏం పాట నీకు పాడుకోవాలనిపిస్తుంది? గొర్రెల గురించి అయితే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదన్న, గొర్రెలు మీకు ఎట్లా తెలుస్తాయి, అసలు మీరు గొర్రెలను ఎట్లా గుర్తుపట్టగలుగుతారు అని చెప్పేసి అని అంటుంటారు. దానికి కూడా ఒక సీక్రెట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క గొర్రెకు కూడా ఒక పేరు ఉంటుంది, అది ప్రతి ఒక్క గొర్రెల కాపరి గుర్తుపెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. అట్లయితే కొంతమంది అడిగేటోళ్ళకి కూడా ఇట్లా చెప్పగలుగుతాం, పాట రూపంలో అయితే చెప్తున్నా నేను. ఓరోరి గంగన్న మిత్రుడ గంగన్న నా గొర్రెల సంగతి వివరంగా చెప్పుత పూసగుచ్చినట్టు చెబుతాను వినుకోరా, నెత్తిలా సుక్కుంటే బొల్లి గొర్రెంటారు, కాపట కింద నలుపుంటే కన్ని గొర్రెంటారు, చెవులు చిన్నగుంటే బింగి గొర్రెంటారు, తెల్లగాళ్ళు ఉంటే ఎలగాళ్ళదంటారు. ఓరోరి గంగన్న మిత్రుడ గంగన్న నా గొర్రెల సంగతి వివరంగా చెప్పుత పూసగుచ్చినట్టు చెబుతాను వినుకోరా. ఈ విధంగా ప్రతి ఒక్క గొర్రెకు ఒక్కొక్క పేర్లు ఉంటాయి, ఆ పేర్లన్నీ మిక్స్ చేసి ఇట్లా పాట రూపంలో చెప్తూ ఉంటాను నేనైతే. అయితే ఇంకా రోజువారీగా నువ్వు గొర్రెలు మేపుతందుకు వెళ్తూ ఉంటావు కదా, అప్పుడు ఇంకా నీ దగ్గర గుర్తున్న పాటలు ఇంకేమైనా పాడిన పాటలు అప్పటిదప్పుడు అడుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటావు, ఎండ కొడుతుంది, దానికోసం దాహం వేస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? చెరువులోకి వెళ్ళాలి ఏంది, ఎలా చేస్తావు? అది పాటల రూపంలో కానీ ఇంకేమన్నా చెప్పగలుగుతావు? నా గొర్రెలు మేపాలనుకున్నది అని చెప్పేసి నేను ఒక పాట రాసుకున్నా. మేపాలని ఉన్నది గొర్రెలు మేపాలని ఉన్నది, మేతలు ఏడున్నాయో మాకు తెలవనేకున్నది, మేపాలని ఉన్నది గొర్రెలు మేపాలని ఉన్నది, మేతలు ఏడున్నాయో మాకు తెలవనేకున్నది, వెనకట్ల 100 మందగా సిండ్రు ఈనాడు 30 తిప్పలవుతున్నాయి, వెనకట్ల 100 మందగా సిండ్రు ఈనాడు 30 తిప్పలవుతున్నాయి, పాడితూ భూములు కనరావాయే రోడ్ల మీద మాకు ఉరుకులటాయే, పాడితూ భూములు కనరావాయే రోడ్ల మీద మాకు ఉరుకులటాయే, మేపాలని ఉన్నది గొర్రెలు మేపాలని ఉన్నది, మేతలు ఏడున్నాయో మాకు తెలవనేకున్నది. విధంగా పాడుకుంటూ ఉంటాను. ఓకే, ముక్తంగా చూసుకోవచ్చు కట్టమిది శంకర్ తన జీవన శైలి, తనకున్న గుర్తులు, తాను
పడ్డ కష్టాలు, గొర్రెలు మేపితే ఎంత కష్టం వచ్చింది, నేను ఎలా నష్టపోయాను అన్నీ పాటల రూపంగా వివరిస్తూ జానపదాలు పాడుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో గొంతుకగా నిలుస్తున్నాడు కట్టమిది శంకర్. కట్టమిది శంకర్ పాడిన జానపదాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, ఆయనే తన నచ్చిన చోట ఏదైతే నేను పాడాలనుకున్నా అప్పటిదప్పుడే పాట పాడతాను, నా గొర్రెలను 1000 గొర్రెలలో 10 గొర్రెలను ఎలా గుర్తుపడతాను అనే దానికి సమాధానం ఆయన ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా వివరించి చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కట్టమిది శంకర్ పాడిన పాటలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయనే చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.